ఎవరైనా కూడా జీవితంలో పైకి రావాలంటే ఒక ఉద్యోగం కానీ స్వయం ఉపాధి కానీ ఉండాలి. అటువంటివి ఉంటేనే జీవితంలో స్థిరపడవచ్చు. లేకపోతే ఏదో 10 రూపాయలు ఇచ్చారు, 20 రూపాయలు ఇచ్చారు, లేదా ప్రభుత్వ పథకం ఒక 10,000 ఇచ్చారు, తీసుకున్నాం, ఈ నెల గడిచిపోయింది, రేపు నెలలో ఏం చేయాలి? మళ్ళీ మామూలే, ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు తీసుకుంటామా, ఎప్పుడు. అలా కాకుండా ఒక శాశ్వతమైనటువంటి ఉపాధి అవకాశం కల్పిస్తే అది జీవితాంతం గుర్తుంచుకునేటువంటి అవకాశం, గుర్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అతని జీవితంలో అతను స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి మహోన్నత ఆశయంతో మంత్రి నారాయణ నెల్లూరు మైపాడు సెంటర్లో అంగళ్ళ నిర్మాణానికైతే శ్రీకారం చుట్టారు. మొత్తంగా ఇక్కడ 200 షాప్స్ అయితే ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. ఏదైతే కంటైనర్ షాప్స్ ఉన్నాయో కంటైనర్ షాప్స్, దీంట్లో 60 షాప్స్ అయితే 23వ తేదీ ఓపెన్ కాబోతున్నాయి. మరి ఈ షాప్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, ఆ వివరాలు అయితే ప్రోగ్రాంలో చూద్దాం రండి. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చూడాలి అనేటువంటి తెలుగుదేశం పార్టీ సంకల్పానికి మొదటి మెట్టుగా దీన్ని మనం భావించవచ్చు. ఏదైతే మెప్మా ఆధ్వర్యంలో 200 మంది మహిళలకు మంత్రి నారాయణ గారు తన సొంత నిధుల నుంచి 1 లక్ష రూపాయలు ఇస్తే మిగతా 1 లక్ష రూపాయలు లోన్ కింద అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈ షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలామంది చెప్పేది ఏంటంటే ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉంటే బాగుంటుంది, ఇంకేదో ఉంటే బాగుంటుందని. అలా కాదు, మనిషికి జీవించడానికి, వాళ్ళు శాశ్వతంగా ఉండడానికి దాదాపు అంటే 200 మందికి ఈ షాప్స్ ఇస్తే దాదాపు ఆ కుటుంబంలో ఉండేటువంటి 4 పోషణ అనేది సాధ్యమవుతుంది. అదేవిధంగా మహిళలు ఇక్కడ ఏవైతే మెప్మా నుంచి రుణాలు తీసుకొని వాళ్ళు ఏదో చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకుంటారో అలా ఇంట్లో పెట్టుకుంటే వచ్చేటువంటి అవకాశం లేకుండా ఒక ఏరియాలో మొత్తం కూడా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అలాగే ఈ షాప్స్ మనం గతంలో చూసాం, సుజాతారావు కలెక్టర్, ఈరోజు కూడా మీరు సండే మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఎవరిని పలకరించినా కూడా సుజాతారావు కలెక్టర్ గారి గురించే చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే వారు అక్కడ షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షాప్స్కి అప్పుడు అప్రూవల్స్ ఇచ్చి తమిళులు వచ్చి ఇక్కడ ఉండడానికి అప్రూవల్స్ ఇచ్చి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సుజాతారావు కలెక్టర్ శ్రీకారం చుట్టడంతో ఈరోజు కూడా ఆమె పేరు సండే మార్కెట్ దగ్గరికి వెళ్తే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ కాంప్లెక్స్ ఏదైతే ఇప్పుడు మైపాడు గేట్ దగ్గర కడుతూ ఉన్నారో ఇవన్నీ కూడా పూర్తయితే ఖచ్చితంగా మంత్రి నారాయణ పేరు అదే విధంగా నిలబడిపోతుంది. సో మొత్తంగా కూడా మెప్మా ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి షాప్స్ అనమాట ఇవి, మెప్మా మహిళలకి. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఫ్లవర్ పాట్స్ వస్తే మొత్తం కూడా అందంగా ఉంటుందన్నమాట. ఏరియా చూడడానికి చాలా అందంగా ఉండే విధంగా తయారు చేస్తున్నాం అంటున్నారు. ఇక షాప్స్ తీసుకుంటే షాప్స్ లోపల చూడండి ఈ విధంగా ఉంటుంది. షాప్స్ లోపల మొత్తంగా ఈ షాప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లోన్స్ అయితే 2 లక్షల రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు మంత్రి నారాయణ గారు తన సొంత నిధుల ద్వారా ఇస్తే ఇంకొక 1 లక్ష రూపాయలు మెప్మా ద్వారా అంటే బ్యాంక్ లింకేజీ స్కీమ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ఇటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల అందరికీ కూడా ఒక మంచి ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా స్థిరపడేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఒక ఉన్నత ఆశయంతో ఒక మోడల్గా ముందుగా ఇక్కడ నెల్లూరులో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ఇది మోడల్గా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో షాప్స్కి బ్యాక్ సైడ్ ఇక్కడ మనం తాళం అది ఉంటుందన్నమాట. ఇక్కడ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తే ఇది 10x8 అనమాట. షాపు మనం తీసుకుంటే 10x8 మొత్తం బాగా విశాలంగా ఉంది. మొత్తానికి ఆల్మోస్ట్ ఇవైతే ఇంటీరియర్ వర్క్ కూడా నాకు తెలిసి పూర్తిగా కంప్లీట్ అయింది అనుకుంటా. దీనికి మించి అంటే ఇంకా షెల్ఫ్లు అవి ఎవరికి ఇష్టమైనటువంటి అంటే వ్యాపారాన్ని బట్టి సెట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. స్విచ్ బోర్డు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో అనుకూలంగా సో లైట్స్కి
ట్యూబ్లైట్స్ అయితే 2, ఒక ఫ్యాన్ కూడా వాళ్ళే ఏర్పాటు చేసి మనకి ఇచ్చేస్తూ ఉన్నారు. సో రెడీ టు ఆక్యుపై అనే విధంగా ఈ షాప్స్ అయితే రూపుదిద్దుకున్నాయి. సో 23వ తేదీ ఈ షాప్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఒక వ్యక్తికి ఈ షాప్ కేటాయించడం ద్వారా అతని ద్వారా నలుగురు బతికేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా తీసుకుంటే దాదాపు ఒక 800 మంది ఈ షాప్స్ వల్ల వాళ్ళ బతుకు సజావుగా సాగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరికీ కూడా మంచి ఉపాధి అవకాశం కల్పించినట్టు మనమైతే భావించవచ్చు. ఎందుకంటే ఒక కుటుంబం మొత్తం కూడా పోషణ అనేది ఎంత భారమో ఈరోజు మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలి అనేటువంటి మంత్రి నారాయణ సంకల్పానికైతే ఇప్పుడు మనం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇటువంటివి మరిన్ని చేపడతామని చెప్పి కూడా భవిష్యత్తులో చెప్తూ ఉన్నారు. దాదాపుగా నెల్లూరులో ఒక 2000 షాప్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది అని. సో మెయిన్గా ఏంటంటే ఎవరికి కూడా సంక్షేమ పథకాల కంటే కూడా వాళ్ళని శాశ్వతంగా ఒక ఉపాధి కల్పించడం అనేది ముఖ్యం. ఇది నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఉపాధి అనేది కల్పించడం ముఖ్యమని. అటువంటి సంకల్పంతో వచ్చినటువంటి నారాయణ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సో సిట్అవుట్ ఏరియా అనమాట ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా. ఇక్కడ పైన ఎవరైనా రెస్టారెంట్లు ఇటువంటివి ఏదైనా పెట్టేటువంటి అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చొని తినడానికి కానీ, లేదంటే ఈ వ్యాపారం చేసుకోవడానికి కానీ, శారీస్ ఉన్నాయనుకోండి అటువంటి శారీస్ని ఎగ్జిబిషన్ లాగా పైన చూపించడానికి కానీ, ఇటువంటి వాటికి అన్నిటి కూడా ఉపయోగపడే విధంగా సిట్అవుట్ ఏరియా. ఇక్కడైతే పనులు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. 23వ తేదీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా సుమారుగా ఒక 60 షాప్స్ అయితే అప్పట్లోపుగా పూర్తవుతాయని మనకున్న ఇన్ఫర్మేషను. సో ఈ 60 షాప్స్ కూడా ఓపెన్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మంచి కాన్సెప్ట్లను కూడా కొంతమంది నెగిటివ్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. ఇటువంటి మంచి కాన్సెప్ట్స్ ఉంటే వాటిని చెప్పండి. 10 మందికి ఉపాధి కల్పించేటువంటి వాటిని మాత్రం ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది అని సాస్ టీవీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.